చంద్రబాబు నాయుడు గారికి దావోస్ మ్యాన్ అనే ఒక బిరుదుని ఇచ్చారు. మొత్తానికి 15 సార్లు వెళ్ళాడట. ఎందుకు అడుగుతుంటాడిగా 10 సంవత్సరాలు అధికారంలో ప్రతి సంవత్సరం దావోస్ వెళ్ళడం అనేది వెళితే విపరీతమైన చలి అక్కడ. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే మొక్కడిపోతాం. మొత్తానికి దావోస్ మ్యాన్ గా ఇప్పుడు అక్కడ పేరు తెచ్చుకున్నారు. దానికి అసలు అర్థం చెప్తున్నారు. దావోస్ మ్యాన్ అంటే అదేదో గొప్పదనుకుంటున్నారు. దావోస్ మ్యాన్ అంటే సాధారణమైన అర్థం ఏంటంటే, అసలు అర్థం ఏంటంటే సామాన్య ప్రజల జీవితాలకు దూరంగా ఉన్నవారు, అది నిజం సార్. నేల మీద ఉన్న సమస్యలు అర్థం కాని వాళ్ళు, నెక్స్ట్ ఉच्च స్థాయి శక్తి డబ్బు మీద మాత్రమే దృష్టి పెట్టేవాళ్ళు, ఒక చిన్న ఎలైట్ వర్గానికి చెందిన వాళ్ళు, మీ క్లారిటీ టేక్ అ బౌ. ప్రజల మీద ప్రభావం చూపే నిర్ణయాలు బాధ్యత లేకుండా తీసుకునేవాళ్ళు. అది నిజం సార్. అందుకే ఈ మొత్తం కలిపితే ఎలైట్ అహంకారం, గ్లోబలిస్ట్ మైండ్ సెట్, కార్పొరేట్ ఆధిపత్య ఆలోచనలు, సామాన్య ప్రజలతో సంబంధం లేకుండా పోవడం అన్నటువంటి కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ఆ దావోస్ మెన్ అనే పదం వాడద్దు.